కాల రహస్యం, దేవుని కాల రహస్యం, దేవుని కాల రహస్యం. సర్వ సృష్టికి సమయం ఆరంభం, దేవుని కాల రహస్యం. సృష్టికర్త నోటే కాల ప్రారంభం, కాల రహస్యం. కాలములు సమయములు దేవుని వశం, కాలములు సమయములు దేవుని కాల రహస్యం, దేవుని కాల రహస్యం, దేవుని కాల రహస్యం. దేవుడు మరి బెండపూడు గ్రామంలో దేవుడు తన కృపా కనికరము చేత ఉన్నతమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములకు కారకులు కావాలని మరి ఈ ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి మహాజ్ఞాన సంగతులతో కూడిన ఈ బైబిల్ విజ్ఞాన సభలకు సహకరించినటువంటి బెండపూడిలో ఉన్న దేవుని పిల్లలకు, గ్రామస్తులలో ఉన్న పెద్దలకు, అధికారులకు, చిన్నలకు, ఈ చుట్టుపక్కల ప్రతి గృహస్థులకి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ మనస్సులో ఉన్న ఇష్టాన్ని భూమి మీద ఉన్న నీ పిల్లలైనటువంటి వారికి తెలియజేయబడాలని నీ యొక్క మనసులో మాటలను గ్రంథస్థం చేసి మీరు ఈ లోకానికి అందించారు. అలా అందించబడినటువంటి మహాజ్ఞాన సంగతులలో నీ మనసులో ఉన్నటువంటి ఇష్టం అది మనిషికి తెలిసిందా లేదా అని ప్రశ్నతో ఈ మహాజ్ఞాన సందర్భాన్ని నీ పిల్లలైనటువంటి వారి మధ్య విశదపరుచుండగా శ్రద్ధగా విని ఎటువంటి అల్లరులు లేకుండా ప్రశాంతంగా నీ యొక్క మాటలు ఇగో దేవుని కార్యక్రమములు అంటే ఈ విధంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో, క్షేమకరమైన రీతిలో, జ్ఞానం కలిగే రీతిలో ఉండాలి అనేటువంటి ఆ మంచి ఆలోచన నీలో ఉంది. ఆ విధంగానే ఈ కార్యక్రమాన్ని నీ మహిమార్థమై ఈ గ్రామంలో ఉన్న వారందరికీ క్షేమకరంగా ఉండాలని బోధించబడుతున్న వాస్తవాలను బట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క మనసులను ఆలోచింపచేసుకొని సరి చేసుకొని జీవించడానికి నీ సహాయం దయచేయండి. సహకరించిన గ్రామంలోని ప్రతి ఒక్కరిని, అలాగే దేవుని సేవకులను అందరిని బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన మా ప్రభువును మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు పేరటి ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, సహోదరులు గమనించండి, మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ఉన్నారండి, జేజీటీ కన్వీనర్ గారు, పాకిరాపేట నుంచి వచ్చారండి. నాని గారు మరి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నామండి. మరి ఆయన వస్తుండగా మీరు అందరూ కూడా మీ యొక్క కరచాలతో మీ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచాల్సిందిగా కోరుచున్నామండి. ఇప్పుడే పంపించారండి, అయ్యగారు ఇప్పుడు వచ్చారు. ఇంకెవరైనా దైవ సేవకులు వచ్చి ఉంటే మరి పేర్లు మరి ఇంటి పంపించండి. ఇలా వచ్చాడు సార్. స్టార్ట్. దేవుని ఇష్టం మనిషికి తెలుసా అనే ఈ బైబిల్ విజ్ఞాన మహాసభలకు
విచ్చేసిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని ఇష్టం మనిషికి తెలిసినటువంటి ఆ టైటిల్ని బట్టి మరి ఆలోచించగలిగినటువంటి వారు మనుషులను పరిశోధన చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క మనుషులలో ఉన్నటువంటి ఇష్టాలను తెలుసుకోవటమే చాలా కష్టతరమైన సంగతి. భూమి మీద ఉన్నటువంటి ఒక తల్లిదండ్రులకు జన్మించినటువంటి పిల్లలు, కుమారుడు కానీ కుమార్తె కానీ, భార్య కానీ భర్త కానీ, ఇరుగువారు కానీ పొరుగువారు కానీ, ఉన్నవారు కానీ లేనివారు కానీ, ఏ ఒక్కరి మనసైనా తెలుసుకోవటం, వారి మనసులో ఏముందో తెలుసుకోవడం అనేది కష్టం. అలాంటప్పుడు దేవుని ఇష్టం మనిషికి తెలుసా అంటే ఎలా తెలుస్తుంది అని ప్రతి ఒక్కరూ మనసులో ఒకసారి ప్రశ్నించే ఆలోచనతో మీరు ఉంటే దేవుని జ్ఞానం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనుషుల ఇష్టాలు మనుషులకి తెలియలేదంటే అవును, చెప్పరు. తెలియలేదంటే వారు చెప్పరు. కొన్ని ఇష్టాలు బహిర్గతం చేస్తారు, కానీ కొన్ని చెప్పకూడని ఉంటాయి మనిషి యొక్క మనసులో. కొన్ని చెబితే సిగ్గుపడతారు, అసహించుకుంటారు. మనుషుల యొక్క మనసుల్లో ఉన్న ఇష్టాన్ని చెబితే అందుకే ఏమి లేదండి అని నీరు గార్చేస్తారు. తర్వాత వారి మనసులో ఉన్న ఇష్టాన్ని బట్టి నష్టపోతారు, మనసులో ఉన్న కోరికలను బట్టి. ఎందుకంటే మనిషి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు కానీ ఇష్టాలు కానీ అవి సామాన్యమైనవి కావాలి. ఇంకో మాట చెప్పాలంటే అందరికీ క్షేమకరమైనవి కూడా కావు. మానవ శరీరాలలో ఉన్నటువంటి అవయవాలలో పుట్టిన అనేక కోరికలను ఉద్దేశించి మనిషి ఎన్నో ఇష్టాలను కలిగి ఉంటాడు. ఒక బాల్య దశలో ఉన్న వారికి ఇష్టాలు ఉంటాయి, యవన దశలో ఉన్న వారికి ఇష్టాలు ఉంటాయి. అలాగే శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఎన్నో ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలను తీర్చడానికి మనిషి ఆయుష్కాలం సరిపోవటం లేదు, టైం సరిపోవటం లేదు, చాలా బిజీగా ఉంటున్నారు. చాలామంది ఆ ఇష్టాలు నెరవేరకుండానే ముగిస్తున్నారు. వారి మనసులో ఉన్న ఇష్టాల వలన నష్టపోతున్నారు. ఎందుకంటే మనిషి యొక్క మనసులో ఉన్నటువంటి ఇష్టాలు క్షేమకరమైనవి కావంటే క్షేమకరంగా లేనివి ఎన్నో పుట్టుకొస్తుంటాయి. ఎందుకంటే మనిషి యొక్క మనసంతా శరీరానుసారంగా ఆలోచిస్తుందని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంచెదురు అంటున్నాడు పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు. శరీరం దానికి ఏం కావాలి, దానిలో ఉన్న అవయవాలకి ఎలాంటి సుఖాన్ని ఇవ్వాలి, దాని అవసరత తీర్చాలి, దాని సుఖాన్ని తీర్చాలి. వారి ఇష్టాలను నెరవేర్చుకోవాలంటే క్షణాలలో గంటల్లో నెరవేరేవి కాదండి. ఎదుటి మనిషిని నష్టపెట్టాలి, ఎదుటి వారిని మోసగించాలి, ఎదుటి వారిని మాటల చేత మభ్య పెట్టాలి, మాటలలో పడగొట్టాలి. రకరకాలైనటువంటి తంత్రాలను ప్రయోగిస్తేనే కానీ మనుషుల జీవితాలలో తమ ఇష్టాలను నెరవేర్చుకోవడానికి అవకాశం లేదు. సాటి మనిషిని ఏ విధంగా అయినా చివరికి అవసరమైతే అత మార్చడానికి కూడా వెనకాడిన పరిస్థితి
మానవ శరీరాలలో ఉంది. అందుకే మనుషులలో పుట్టిన ఇష్టాలు కనీసం భార్యకు కూడా ఇష్టం లేని ఇష్టాలు భర్తలో ఉండొచ్చు. తల్లిదండ్రులకి ఇష్టపడలేని ఇష్టాలు పిల్లల్లో ఉంటున్నాయి. దినాన్ని అధికారులు, మేధావులు, నాయకులు అనేటువంటి వారిలోని ఇష్టాలు సామాన్య ప్రజలకు కూడా నచ్చని పరిస్థితి దినాన్ని కనిపిస్తుంది. ఎందుకు వారి ఇష్టాలు ఎలా ఉన్నాయి అంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు చక్కని విషయాన్ని తెలియచేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రద్ధగా వినండి, అల్లరి లేకుండా ప్రతి మాట మీకు దేవుని యొక్క మహాకృప చేత మీకు వివరంగా అందించబడుతుంది. చదువునైనా దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మానవ శరీరాలలో పుట్టిన ఈ కోరికలకు కారణం వారిలో పుట్టింది ఆశ కాదు, ఏమాత్రం చిన్న కోరిక కాదు, దురాశ. దురాశ చేత ప్రతి ఒక్కరూ ఏమవుతున్నారంటే 14వ వచనం చూడండి, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి ప్రతివాడు తన స్వకీయమైన తన సొంత ఆలోచనల చేత ఆశల చేత లోనైపోతున్నాడు, లొంగిపోతున్నాడు. అంచేత దురాశ చేత ఎడవబడి మరుల కొల్పబడిన వాడై శోధింపబడుతుంటాడు. వాడు అనుకున్నది నెరవేరక, ఆశించింది దొరక శోధింపబడి అనేక నానా విధమైన శోధనలో పడిపోతుంటారు. ఈనాడు న్యూస్ మీడియాని చూసినా చిన్నని పెద్దని ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవారని తేడా ఏమీ లేదండి. ప్రతి ఒక్కరూ శోధింపబడుతున్నారు. అరే ఇంత దిగజారిపోయేనేటని ఆ న్యూస్ వచ్చిన తర్వాత వారి మనసులో ఎంత శోధింపబడి నొచ్చుకునే పరిస్థితి. ఇది ఈ వ్యక్తి ఇలా చేశాడా, ఇంత సుపీరియర్గా, ఇంత పైకి, ఇంత నీట్గా, ఒక తెల్లని వస్త్రాలు ధరించి ఒక మాట అందంగా పలుకుతున్న ఈ మనిషేనా ఇలాంటి కార్యక్రమం చేశాడు, ఇలాంటి నేరాలు చేశాడు, ఇలాంటి ఘోరం చేశాడు. మనం ఎంత గొప్పగా చెప్పుకున్నామండి. డబ్బున్నవాడు అనుకున్నాం, చదువున్నవాడు అనుకున్నాడు, లోకంలో ఏదో ఉన్నవారని అనుకున్నాం. కానీ ఈ మనిషి ఇలా చేసిందా, ఆయన భార్య ఎలా చేసిందా, ఆయన భర్త ఎలా చేశాడా, ఈ నాయకుడు ఎలా చేశాడా? దానంతటికి కారణం ఇంత నీచమైనటువంటి పరిస్థితుల్లో శోధింపబడి ఈ విధంగా నష్టపోవటానికి, జీవితంలో నిరాశలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం మనిషి యొక్క మనసులో ఉన్న దురాశలు. ఆ దురాశలకు కారణమైనది, ఆ దురాశలన్నీ ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయంటే మానవ శరీరములో ఉన్న అవయవాలలోంచి పుట్టుకొస్తున్నాయి. మానవ శరీరములో అవయవాలు ఉన్నవి, అవయవాలకి ఎన్నో కోరికలు ఉన్నవి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయములో దేవుని గ్రంథములో నుండి రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన భక్తుడు కనుక. నేను మంచివాడిని కాదని అని నేను చెప్పగలనా? నేను మంచివాడిని కాదని మీలో ఎవరైనా చెప్పుకోగలరా? నా మనసులో ఇది ఉన్నదని చెప్పగలరా? నేను ఇంత చెడు ఆలోచించానని ఎవరైనా చెప్పగలరా? చెప్పుకోరండి, ఇంకా దాచుకుంటారు. ఒకవేళ అలాంటి విషయాన్ని ఎవరి ద్వారైనా పొక్కిందనుకోండి తిరుగుబాటు చేస్తారు. నేనెందుకు మంచివాడిని కాదు, మంచి దారును కాదని. ఎందుకంటే నీ మనసుకు దైవాన్ని గురించి జ్ఞానం అందితే, నీ మనసు ఏ విధంగా ప్రయాణం చేయాలో, ఏ విధంగా భూమి మీద బ్రతకాలో, దేవుడిచ్చిన 60, 70, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల కాలంలో
నీ జీవితం ఒక క్రమబద్ధములో బ్రతకాలి, ఒక న్యాయంగా బ్రతకాలి, మనుషులు అందరికీ కూడా ఒక క్షేమకరంగా నేను జీవించాలి, ఒక ఆదర్శవంతంగా జీవించాలి అంటే మా ఎదుట ఉన్న మనుషులను చూస్తే, మనుషుల ఇష్టాలను చూస్తే, మనుషుల బ్రతుకులను చూస్తే నువ్వు బ్రతకలేవు. అందుకే దేవుని ఇష్టం మనిషికి తెలుసా? దేవుని ఇష్టం తెలియాలి. దేవుని ఇష్టం తెలియటం వల్ల ఏంటంటే, ఇక దేవుని ఇష్టం అర్థమైన ఒక భక్తుడు అంటున్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియును నివసింపదని. మంచిది ఏదీ లేదండి. నా నోరు మంచిది కాదని చెప్పగలరా? నా కళ్ళును మంచిది కాదని చెప్పగలరా? నా మనసులో ఉన్న కోరికలు మంచివి కాదని ఎవరైనా చెప్పగలరా ఈ భూప్రపంచంలో? అంటే చెప్పరండి. ప్రతి లోపాన్ని, ప్రతి అతిక్రమాన్ని కప్పుపుచ్చుకునే స్థితిలో ఉన్నాడు మనిషి. చుట్టూ నా సమాజాన్ని, అధికారులను, కోర్టులను సైతం నానా తెప్పలు పెట్టి నేను ఇంకా చెయ్యలేదు, నేరస్తును కాదనే పరిస్థితులలో ఉన్నారు. తల్లని, తండ్రిని, ఇరుగువారిని, పొరుగువారిని తేడా లేకుండా అందరికీ అన్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కారణం వారి శరీరాల్లో ఉన్న లోపం. వారి శరీరాలు సుఖపడాలని, వారిలోని ఇష్టాలు నెరవేర్చబడాలని. దేవుడు ఇలాంటి విషయాలు ఎందుకు రాయిస్తున్నాడంటే, నా పిల్లలకు నా ఇష్టం తెలిస్తే, నా కోరికలు తెలిస్తే, నేనంటే ఏంటో తెలిస్తే, భూమి మీద వారు ఎందుకు బ్రతకాలో, ఏ విధంగా వారి దేహాలలో బ్రతకాలో, వారి మనసును ఎలా స్వాధీనమందు ఉంచుకోవాలో ఇవన్నీ తెలుస్తాయని ఆలోచించిన దేవుడు, ఇగో నా ఇష్టము భూమి మీద ఉన్నటువంటి కోట్ల మంది, 800 కోట్ల మందికి పైగా అభివృద్ధి చెందుచున్న ప్రతి మనిషికి తెలియాలని దేవుని ఆలోచన. దేవుడిలో ఇష్టమున్నది. దేవుడు తన ఇష్టాన్ని బహిర్గతంగా చక్కగా బయలుపరిచి చెబుతున్నాడు. కానీ మనిషి చెప్పలేడు. మనుషుల ఇష్టాలలో ఎదుటివారు ఏమీ ఉండరు. కానీ దేవుని ఇష్టములో ఉన్నవారెవరో తెలుసా? భూమి మీదకి వచ్చి దేవుని ఆకారం కలిగిన మనుషులందరూ దేవుని ఇష్టములో ఉన్నారని దేవుడు రాయించాడు. ఏమండి, నేను పడే ఆలోచనలు, నేను ఆలోచించే ఆలోచనలు, నా కోరికలు, నా ఇష్టాలలో ఎదుటి వారు అందరూ ఉన్నారని అనటానికి ఎవరి దగ్గర అవకాశం లేదు. కానీ సృష్టిని కలిగించిన దేవుడు, ఆయన మనసులు ఈ భూమి మీద ఉన్న వారందరి నిమిత్తమే ఆయన తన ఇష్టాన్ని కలిగి ఉన్నట్లుగా వ్రాయిస్తున్నాడు. ఆయన అంచేత ఇష్టము, ఇష్టపడ్డాడు, ఇష్టం కలిగి ఉన్నాడు అంటే అది నిజంగా అది దేవునికే మహిమకరం. భూమి మీద ఉన్నటువంటి మనుషుల మీద దేవునికి ఎందుకు అంత ఇష్టము అంటే, భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి సాక్షాత్తు సృష్టికర్త యొక్క కుమారులు, ఆ దేవుని రూపం కలిగిన వారని దేవుడు తన గ్రంథములో రాయిస్తున్నాడు. అందుకే ఆయన మనసులోని ఇష్టం మనకు ఎలా తెలుస్తుందంటే, ఆయన మనసులో ఉన్న విషయాన్ని దేవుడు తన కుమారుడైన పరిశుద్ధాత్మ ద్వారా అనేక సంగతులను ఈ మనిషికి తెలియచేశాడు ఈ లోకానికి. మనుషులేమో తమ ఇష్టాల కోసం దేవుడంటే ఇష్టం అంటున్నారంతే. కష్టం వచ్చిందని ఇష్టం, ఉద్యోగం లేదని ఇష్టం, రోగం వచ్చిందని దేవుని దగ్గరికి రావటం, మా ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుడని ఆరాధించారే తప్ప, మా అవసరతలు తీరుస్తారని దేవుని సన్నిధానానికి సత్యకి వెళ్ళాలనుకున్నారే తప్ప, మనుషులంతా ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఇష్టాలలో నడుచుకోవాలి. అప్పుడు క్షేమకరంగా ఉంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు. సమాజంలో ప్రతి నీచమైన కార్యము, నేరాలు, ఘోరాలు, మారణకాండ, జారత్వము, వ్యభిచారము, రకరకాలైనటువంటి దోపిడీ, దౌర్జన్యము, ఇవి తగ్గాలి, ఇవి మారాలంటే ఎలా మార్పు చెందుతారండి? నేను నమ్ముకున్నానంటే నేను నమ్ముకున్నాను, నాకు దేవుడు ఉన్నాడంటే దేవుడు ఉన్నాడని దేవునికి ఒక సెల్యూట్ కొట్టి, దేవునికి ఒక మనవి చేసి, దేవునికి ఒక పూజ చేసి మనిషి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారండి.
నిజంగా ఏ ఒక్కరైనా దేవుని నమ్మితే నమ్మిన వారిగా మసులుకోవడం, బ్రతకటం, భయభక్తులతో ఉండటం చాలా అవసరం. పేరుకి నమ్మటం వలన పేరుకి నమ్మారు అని ఈనాడు ప్రపంచాన్నిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం గుర్తించాలి. అవసరానికి నమ్ముకున్నవారు అని. లేకపోతే దేవుని గురించి ఏం అర్థమైంది ఈ లోకానికి? దేవుని గురించి ఏమీ అర్థం కాని ఈ ప్రపంచం, ఏమీ అర్థం కాని ఈ మనిషి, నా శరీరంలో అవసరతలు ఉన్నాయి, నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి, నా ఇష్టాలు నెరవేరాలి, నా రోగం పోవాలి, ఇలాగ లోక సంబంధమైన ఎన్నో మనుషులలో ఉన్న ఆశలు, కోరికలు ఇవన్నీ నెరవేర్చుకోవడానికి దేవుడే తప్ప దేవునిగా నమ్మాలి. ఆ దేవుని నమ్మేను కనుక నేను ఖచ్చితంగా నడుచుకోవాలి. సాటి మనిషిలో దేవుడు ఉన్నాడు, సాటి మనిషిలో దేవుని స్వరూపం ఉందని గుర్తించే స్థితిలో ఈనాడు మనిషి లేడు. ఉంటే భక్తుడు మాట్లాడుతున్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిదేదీ లేదు, నివసింపదని నేను ఎరుగుదును. అది ప్రతి ఒక్కరూ తమ తమ శరీరాలు కానీ, మనసులు కానీ, ఆలోచనలు కానీ, క్రియలు కానీ, పద్ధతులు కానీ ఇవన్నీ ఆలోచిస్తే నువ్వు మంచివాడువో, మంచిగా ఉంటున్నావో, చెడుగా ఉంటున్నావో ఒకసారి ఆత్మ విమర్శన చేసుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. ఎందుకింత దౌర్జన్యంగా, ఎందుకింత జారుడుగా, ఎందుకింత వ్యభిచారిగా, ఎందుకింత దోపిడీ చేసేవాడిగా మారిపోతున్నానని మనిషి ఏ దినాన్ని ఆలోచించలేదండి. ఈ పోటీ పడుతున్న ఈ ప్రపంచంలో ఒకరిని మించి ఒకరు బ్రతకాలి, ఒకరిని మించి ఒకరు సంపాదించాలి, ఒకరికంటే ఒకరు పైకి భక్తులుగా ఉండాలి, అయ్యగారిగా ఉండాలి అని అనుకున్నామంతే. ఏది దేవుని క్రియలేది, దేవుని అడుగు జాడలో ఆ దేవుని నమ్మునందుకు ఆయన అడుగు జాడలో నువ్వు వేసే అడుగులేవి. బాబావిడు చాలా భక్తురాలండి పాపం. మన దేవుని నమ్మకపోయినా ఆ దేవుని నమ్మినా చాలా చక్కగా అందులో నీతి ఉందని నడుచుకుంటుందని సాటి మనిషి చెప్పే సాక్ష్యం, ఒక మనిషి తరపు సాటి మనిషే సాక్ష్యం ఇవ్వటం లేదు. ఎందుకంటే దురాశల చేత నింపబడ్డారు. ఈ దురాశ ఒక మనిషిలోనే కాదు, ప్రపంచ దేశాలలో ఉన్నవి. ప్రపంచంలో దేశాలను చూడండి, సంవత్సరాలు తరబడుతున్నా యుద్ధాలు అలా జరుగుతున్నాయి, ఆగుతున్నాయా? ఈ మళ్ళీ ప్రపంచ యుద్ధం అంటున్నారు, అది రాదని అనుకోవడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరూ స్వార్థపరులే కదా. బాబు ఈ ఊరు అంతా ప్రశాంతంగా ఉంది, మా కుటుంబం అంతా ప్రశాంతంగా ఉంది, మా సచ్చు ప్రశాంతంగా ఉంది అనటానికి లేదండి. డబ్బున్న దేశమైనా, డబ్బు లేని దేశమైనా, డబ్బు ఉన్నవాడైనా, ఏమీ లేని కడు పేదవాడైనా రకరకాలైనటువంటి ఆశల చేత నింపబడి ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? వాడు ఎందుకు వచ్చాడో, ఎందుకు ఈ లోకంలో పుట్టాడో, ఎందుకు బ్రతుకుచున్నాడో, ఎవరి కొరకు బ్రతకాలు, ఎవరి కొరకు ఈ లోకాన్ని జీవిస్తున్నాడో, ఎందుకు ఈ లోకాన్ని ముగిస్తున్నాడో, ముగిస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడని పరమార్థము తెలియని పరిస్థితుల్లో ఈనాడు ప్రపంచం ఉంది. ఇలాంటి మానవ జాతికి దేవుడు తన ఉన్నతమైనటువంటి ప్రేమతో, ఆయనలో ఉన్న ఇష్టము చేత ఈ మనిషిని కావాలని అనుకున్నవాడని, ఈ మనిషి జన్మ భూమి మీద ప్రారంభించాలని కోరుకున్నవాడని దేవుని గ్రంథములో దేవుడు రాయిస్తున్నాడు. ఆయన మాటలలో మన జన్మ కారణం ఉంది. మనిషి భూమి మీద ఎలా బ్రతకాలో ఉంది, ఎందుకు బ్రతకాలో ఉంది, బ్రతుకుచున్నప్పుడు ఎలాగా క్రమబద్ధములో నడుచుకోవాలి, ఎలాంటి క్రియలు చేయాలంటే ఎలాంటి పనులు చేసి బ్రతకాలి అని అనేక ఆలోచనల చేత దేవుడు తన గ్రంథములో ఆ చక్కని విషయాలు రాయించినా అవి చదవటం లేదు. వాటిని బోధించుకోవడానికి మనిషికి జ్ఞానం అందటం లేదు. మనిషిని సరిచేసే మాటలు దేవుడు కాకపోతే మరి ఎవరు చెబుతారు? అమ్మ చెబితే వింటున్నారా? నాన్న చెబితే వింటున్నారా? పెద్దలు చెబితే వింటున్నారా? కొన్ని సందర్భాల్లో వారు తప్పిపోతున్నారు, బోధించేవారు తప్పిపోతున్నారు, మధ్యవర్తులు తప్పిపోతున్నారు. ప్రతి ఒక్కరికి కావలసింది ధనం.
సుఖం సౌకర్యాలు అనుకున్నారే తప్ప ఒక నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి, ఒక క్రమమైన నడవడిక ఉండాలి. మనిషిగా ఈ భూమి మీద ఉన్నామంటే మనలో దైవత్వం కనిపించాలనే ఆలోచన లేదు. అలా లేదంటే గల కారణం అన్ని ఇష్టాలు తెలుసు, అన్నీ తెలుసు, అన్ని సబ్జెక్టులు తెలుసు, కానీ దేవుని గురించి సబ్జెక్టు తెలుసా? అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని ఇష్టం మనిషికి తెలుసా? తెలిస్తే నువ్వు ప్రతి ఒక్కరూ పశ్చాత్తాప పడతాం. అర్థమైతే అమ్మో నా జన్మకు కారణం లేదనుకున్నాను, ఆడబిడ్డగా పుట్టాను, మగబిడ్డగా పుట్టాను, లేనివాడిగా పుట్టాను, ఉన్నవాడిగా పుట్టాను, పొట్టువాడిగా పుట్టాను, అవయవాలు లేనివాడిగా పుట్టానని బెంగపడుతున్నావే తప్ప మన పుట్టిక మన రాక ఎందుకో తెలిస్తే ప్రతి ఒక్కరూ అయితే నా బ్రతుకు ఒక చరిత్ర ఉంది, నా జన్మకు ఒక కారణం ఉంది. అర్థం లేకుండా భూమి మీదకు వచ్చిన వాడిని కాదని మనకు అర్థమవుతుంది. చూడండి బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథములు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. సమయానుకూలంగా ముగిస్తామండి, ఏ విధమైన అల్లరు లేకుండా. ఇంకా కొంత చెబితే వినాలి, బాగుంది అని అనిపించే లోపే మీకు ముగించి విడిచిపెడతాం. ఎవరికి ఇబ్బందికరంగా ఉండే కార్యక్రమాలు మేము జరిగించవండి. దేవుణ్ణి చూసి ప్రజల క్షేమాన్ని కోరి సాటి మనుషులు మన పొరుగు వారిని, దేవుని పిల్లలని ప్రేమించి 2 మంచి మాటలు చెప్పి ఒక ప్రేరణ ఇచ్చి అవకాశం ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఈ ఉన్నతమైన విషయాలు ప్రకటించడానికి సభ ఏర్పాటు చేశాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చదువుకుందాం. ఎట్లనగా దేవుడు తన గ్రంథంలో రాయిస్తున్నాడు, ఎట్లనగా తన ప్రియుని యందు దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన దేవుడు తన కృపా మహిమకు కీర్తి కలగాలని, దేవుడు మనకు అనుగ్రహించిన కృపా మహిమకు మనకు కృప అనుగ్రహిస్తున్నాడట. ఆయన కృప అంటే ఏంటని ఆలోచన చేస్తే కృప అంటే ఎన్నో ఇస్తున్నాడు ఆయన. నువ్వు దేవుని మాట వినినా వినకపోయినా, పాటించినా పాటించకపోయినా, నువ్వు మంచివాడు అయినా ప్రతి ఒక్కరిని, ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టకుండా ఆయన కృప ద్వారా ఎన్నో ఇస్తున్నాడు. మనం పీలుస్తున్న ఆక్సిజన్తో సహా ప్రాణవాయువు, ఆ రాత్రి కానీ, ఆ పగలు కానీ, ఆ సూర్యుడు కానీ, ఆ చంద్రుడు కానీ, ఆ నేల కానీ, ఆ మొక్కలు కానీ, జంతు ప్రపంచం కానీ, వృక్షాల ప్రపంచం కానీ, సమస్త ప్రపంచాలు ఎందుకు నిర్మించాడంటే నా పిల్లలైన మనుషులందరికీ ఇవన్నీ అవసరం. మనం ఆయా ప్రాంతాలకు, ఆయా తోటలోకి వెళ్తున్నప్పుడు ఈ మొక్కలన్నీ అవసరమా అనుకుంటాం. అవసరమని ఒకవేళ నీకు తెలియకపోయినా ఎన్నో అవసరతలను ఎరిగిన వాడైనా లెక్కించలేనివన్నీ చేశాడు. 6 అడుగుల శరీరంలో 60-70 సంవత్సరాల కాలంలో ముగిసిపోయే మనిషికి లెక్కించలేని తల వెంట్రుకలు అవసరం. అంటే అవసరము నా పిల్లలు అందంగా ఉండాలి, క్షేమకరంగా ఉండాలి, నేను నానని వారికి గుర్తు రావాలి, ప్రకృతిలోకి వెళ్తే గుర్తు రావాలి, అద్దం ముందుకు వెళ్తే గుర్తు రావాలి, భర్త దగ్గర నిలబడితే గుర్తు రావాలి, భార్యని చూస్తే దేవుడు గుర్తు రావాలి. అంతేగాని ఏవో డైలాగులు వల్లిస్తుంది ఈనాడు ప్రపంచం. కానీ ప్రతి సందర్భంలోనూ దేవుడేనంటే దేవుడేనండి, భగవంతుడేనండి. ప్రప్రదంగా మనకందరికీ అవసరమైనవన్నీ సమకూర్చిన వాడు ఆయనే. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను. మీరు మీ తండ్రిని అడగక మునిపే, దేవా నేను రోగంతో ఉన్నానని నువ్వు కొంచెం నీళ్ళకు బాధపడవలసిన అవసరం లేదు. ఆయన నిన్ను బాగు చేస్తాడు. సమస్యల్లో ఉన్నా సరే నిలబెట్టేవాడు. బలహీన సమయాలలో నీకు ప్రకృతిలో ఎంతో వైద్యం. నువ్వు తినే తిండి ఒక మందు, అది వైద్యం.
ఆహారం సమయానికి అందకపోయినా సరే బలహీనలు అవుతాం. ఆహారం తక్కువ చేశాడా, వైద్యం తక్కువ చేస్తున్నాడా, సంపద తక్కువ చేశాడా, ప్రకృతిలో ఇది లేదని అనకుండగా ఆయన కృప అంటే ఇవ్వటమే. మనమైతే ఎన్నిసార్లు ఇవ్వాలంటే అప్పుడే నిన్న వచ్చాం మొన్న వచ్చాం చిల్లర ఎక్కడ ఉందా అంటాం మనం. దేవుడు అంటున్నాడు ఆయన చెయ్య వెనక్కి తీసే చెయ్యి కాదు, ఇవ్వటమే. ఆలోచించండి, ఎన్ని తింటున్నామండి ఉదయం లేస్తే, ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి పద్ధతి, ఏంటి సృష్టిలో ఉన్న క్రమం? గ్యాస్ బండ నెలకు అయిపోతుంది, కొంతమందికి 20 రోజులకి అయిపోతుంది, ఇంకా అన్ని స్టవ్ మీద అన్ని రకరకాలు చేస్తే నెలకు 2 బండ్లు కూడా వాడేస్తాం. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? విస్తారమైన ఈ మంట, ఈ గ్యాస్, ఈ సూర్యుని వెలుగు, ఈ ప్రకృతిలో పదార్థాలు, నువ్వు తింటున్న జీవరాశులు, ఇవన్నీ కూడా ఆ తండ్రి అడగక మునిపి అన్నీ ఇస్తున్నాడంటే దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడో చూడు నిన్ను. నువ్వంటే ఇష్టమని. మనమే మన పిల్లలకు అన్ని సదుపాయాలు చేయలేము, మనం చేయలేవండి, మనుషులం కదా. దేవుడు చెయ్యాలి. మనుషులందరిని కన్నా తండ్రి ఆయన చెయ్యగలడని మనం అనుకోవడం కాదు, ఆయన ప్రేమతో చేశాడు. ఆయన అక్కరగా ఉన్నవి ఏవో అన్నీ సమకూర్చాడంటే మనం అంటే ఎంత ఇష్టం అండి. మనకు ఒక వారం 2 వారాలు దేవుణ్ణి ప్రార్థన చేసేసరికి మాకు దేవుడు ఇన్ని వారాల నుంచి వెళ్తున్నాం కానీ మాకే మేలు చెయ్యలేదండి అని మాట్లాడుకుంటారు. చెప్పేవాళ్ళు కూడా మేలు చేస్తాడండి అని అన్నారు తప్ప మరి చేసేవన్నీ మేలులు కదా. గుడికి రాని వాళ్ళు కూడా మేలు పొందుతున్నారు, వాళ్ళకి మేలు చేయరని వాళ్ళకి లేదండి. మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన సూర్యుని ఉదయింపు చేస్తాడు. మనమైతే మంచివాడని, ఇచ్చాడని, మనల్ని పిలిచాడని, పేరంటానికి పిలిచాడని, మనకు పెట్టాడని పెడతాం. పెట్టినా పెట్టకపోయినా నిందించినా నీకిచ్చిన 60-70 సంవత్సరాల కాలంలో ఆయన చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు నువ్వు మారతావు అని. ఎందుకంటే ప్రేమతో కనుక్కున్నాను కదా. దేవుడు తన కృపా మహిమకు కీర్తి కలిగించాలని ఈ తన ఇష్ట ప్రకారమైన దయా సంకల్పం మనుషులని కనడములో, మనుషుల్ని భూమి మీద పంపించడంలో దేవుని దయ ఉన్నదట. వాళ్ళ బాబు దయ, వీళ్ళమ్మ దయ కాదు. వాళ్ళందరూ మనల్ని ఎప్పుడు పోతారని ప్రతి సమయంలో మన సావును కోరుకుంటారు. నా కుమారుడు ఎప్పుడు మారుతాడు, నా కుమార్తెలో ఎప్పుడు ప్రేమ పుడుతుంది, సాటి మనిషికి దైవత్వాన్ని ఎప్పుడు చూపిస్తాడు, సాటి మనిషికి తన కష్టార్జితాన్ని ఎప్పుడు అందిస్తాడు, తన మంచితనాన్ని ఎప్పుడు చూపిస్తాడు. సమాజం అంతా దేవుని ఇష్టం చేత నింపబడితే చూసి ఆనందించాలని ఆలోచనతో ఉన్నాడండి కన్న తండ్రి. ఇంతమందిని భూమికి పంపించి మనం 2-3 పిల్లలకని నా పిల్లల మాట వినట్లేదండి. పెద్దవాడికి చిన్నవాడికి కూడా ఏమాత్రం కూడా సంబంధాలు లేవండి. ఆ పిల్లలు మమ్మల్ని చూడటం లేదండి, ఆ కోడలు మమ్మల్ని అక్కర చేయటం లేదండి అనే దుస్థితిలో ఈనాడు మనం ఉన్నాం. కారణం ప్రతి ఒక్కరూ తమలో ఉన్న ఆలోచనలు, తమలో ఉన్న ఇష్టాలు, కోరికలు, తమ స్వార్థపు ప్రయోజనాలే తప్ప ఈ భూమి మీదకు మనిషిగా వచ్చిన మనము చివరికి జీవిత కాలములో మనకి మిగిలేదేంటి? మనకి ఏం మిగిల్చబడుతుంది? జీవితకాలం అంతా బ్రతికితే ఉన్న బ్రతుకులో ఇంత నష్టాన్ని జరిగించడం, ఇంతమందిని బాధ పెట్టడం, తల్లిదండ్రుల్ని బాధ పెట్టడం, పొరుగు వారిని బాధ పెట్టడం, ఇవన్నీ అవసరమా అని ఎప్పుడైనా ఆలోచించారంటే ఆలోచించడానికి టైం లేదు కదండి. దురాశ చేత నింపబడ్డాడు, దురాశ గర్భము ధరించి పాపమును కంటది. దురాశ చేత నింపబడినటువంటి వాడు చివరికి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. నువ్వు చేసింది తప్పని తెలిస్తే నీకు ఉరి శిక్ష. అది ఇండియన్ పీనల్ కోడ్, ప్రపంచ దేశాల్లో ప్రతి పీనల్ కోడ్లో ప్రతి దానికి శిక్ష ఉంటుంది.
60-70 సంవత్సరాల కాలంలో దురాశ చేత నింపబడి పాపాన్ని చేసి పాపాన్ని కంటే నువ్వు మరణాన్ని తప్పనిసరిగా నీకు సంభవిస్తుంది. అదే నిత్యమైన నరకం. అది 60-70 సంవత్సరాల కాలం. ఇది శాంపుల్ కాలం. ఇది ఈ చిన్న జీవిత కాలం. ఇది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదని అందరికీ తెలుసు. ఈరోజు ఎలా ఉన్నాం కానీ రేపు ఒకవేళ మట్టిలో వారు అవుతాం. ఎవరైనా అంతే కదని అనుకుంటారు తప్ప ముగిస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి, ముగించకముందు ఎలా బ్రతకాలి, ఈ దురాశలతో ఈ పద్ధతితో ఇలా బ్రతకడం న్యాయమైన ఆయన ఎవరైనా ఆలోచిస్తారంటే నా ఇష్టం అండి, నా పిల్లలు నా ఇష్టం, నా భర్త నా ఇష్టం, నా భార్య నా ఇష్టం, నేను కొడతాను. నీ భార్య నీ ఇష్టం అనుకుంటున్నావు, నీ భర్త నీ ఇష్టం అనుకుంటున్నావు, నీ పొరుగు వారి మీద నీ ఇష్టం అనుకుంటున్నావు. కానీ ప్రతి వారు సాక్షాత్తు కన్న తండ్రి పిల్లలండి. అందంగా వాడుకొని సక్రంగా ఉన్నంతసేపే క్షేమకరంగా ఉంటావు. చేయరాని కార్యక్రమాల దురాశ చేత చేస్తే దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణము కనును అంటుంది దేవుని మాట. మరణానికి, నిత్యమైన మరణానికి మీరు చేరువు కాకండి. నా ఇష్టాన్ని మీరు తెలుసుకోవాలి. నా ఇష్టం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను భూమి మీదకు మీరు రాకముందే మీరు కావాలని, మీరు రావాలని, ఈ భూమి మీదకు వచ్చి బ్రతకాలని, మీరు పుట్టకముందు, ఈ సృష్టి పుట్టకముందు నాలో ప్రేమ పుట్టింది. ఆయనలో ఈ మొత్తం విశ్వం లేనప్పుడు, ఈ లోకాలు లేనప్పుడు ఆ సృష్టికర్త అయిన తండ్రులు, ఆ సర్వేశ్వరుడైన తండ్రులు ప్రేమ ఉంది. ఆ ప్రేమ కలిగిన దేవుడు తన రూపములో ఆయన పిల్లలుగా అనేకులను చేసుకోవాలనే ఆలోచన ఆయనలో కలిగింది. చూద్దాం, చూడండి. విశ్వం లేకముందు, ఈ లోకాలు లేకముందు దేవుని యొక్క స్థితిని గురించి ఒకసారి దేవుని గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ఎఫెసీ పత్రిక వద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఆయన సమీపించరాని తేజస్సులు, ఆయన మాత్రమే వసించువాడై అమరత్వము గలవాడై ఉన్నాడు. భక్తుడు మంచి వివరణ ఇస్తున్నాడు పౌలు గారు. లోక సంబంధమైన బోధలు కాదండి. ఏంటావులండి మాట్లాడినట్టు బోధించలేదు ప్రారంభ భక్తులు. దేవుని కొరకు బ్రతికిన వారు. ఈనాడు ఎవరైనా మాట్లాడుతుంటేనే వినలేం, బోధిస్తుంటే వీళ్ళు ఎందుకు అనుకుంటాం. కానీ ఆ మహనీయుని మాటలు అంటున్నాడు. ఆయన సమీపించరాని తేజస్సు. దేవుడంటే ఎవరు అనుకున్నారు? 6 అడుగుల ఆకారం అనుకున్నారా? భక్తుల్లా ఉంటాడు అనుకున్నారా? ఇలా అయ్యగారిలా ఉంటారనుకున్నారా? ఎలాంటి ఆకారం అనుకున్నారా? కాదట. సమీపించరాని తేజస్సు, మహా వెలుగు తేజస్సు అంటే అది ఎవరు సమీపించలేరు. ఈ లైట్ దగ్గర సమీపించగలవు, మీ ఇంటి దగ్గర ఎలక్ట్రిసిటీ అలా ఆ బల్బుల దగ్గర కొంచెం దగ్గరగా వెళ్ళగలవు, ఆ మాత్రం మంట దగ్గరికి అయితే వెళ్ళగలవు. సమీపించరాని తేజస్సు, వెలుగు, మహా వెలుగు. సూర్యుని దగ్గరికి వెళ్ళగలవా? చేరగలవా? చేరలు. ఒక సూర్యుని దగ్గరికే నువ్వు చేరలేవు. ఒక సందులోనే ప్రవేశించడానికి నీకు అవకాశం లేదు. దేవుడంటే ఎలాంటి చెవులు, ముక్కులు, కాళ్ళు, చేతులు, మనలాంటి ఆకారం కలిగిన వాటన అనుకుంటే పొరపాటు. ఆయన మహా తేజస్సు, మహా వెలుగు. ఎవరు సమీపించలేరని రాస్తున్నాడు ఆయన. ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తున్నాడు. ఆయన మాత్రమే ఉన్నాడు. నీవు నేను విశ్వం ఇవన్నీ పుట్టక ముందు మొట్టమొదటగా దేవుడు సృష్టికర్త ఒక్కడే ఉన్నవాడు. ఆయన గురించి చెబుతున్నాడు ఆయన. ఎవరైనా బాబు మొట్టమొదటి నా బ్రతికిది, ప్రారంభంలో నేను ఎంతో ఇబ్బంది పడేవాడిని, ఈరోజు ఇలా కష్టార్జితం మీద ఎలా వచ్చావని ఎవరు మనస్ఫూర్తిగా అన్ని విషయాలు వివరాలు చెప్పరండి. ఒకప్పుడు ఏదో గెంజికి లేని వాళ్ళండి, ఇప్పుడు ఏదో ఈ స్థాయిలో ఉన్నాం. ఈ మధ్యలో మ్యాటరు ఎవరు చెప్పలేరు. చెబితే చాలా ఉన్నాయి. మాకు తెలిసిలా అంటారు. మనుషులు తెలుసు కదండి, మనుషులు చూస్తారు.
కానీ దేవుడు చెప్పిన మాటలు, దేవుడి మనసులో మాటలు చెబుతుంటే నేను ఎలాంటి వాడినని చెబితే కాదనే శక్తి మనిషికి లేదు. ఎందుకంటే మనిషి యొక్క జీవితము దేవుడు తన రూపంలో చేసుకున్న మనిషిని గ్యారంటీ వారంటీ లేనివాడిగా పంపించాడు. ఇంతకాలము ఇంత టైం బ్రతుకుతాము అనటానికి లేదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి 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 ఆ పొంగుతున్న ఆ పాలు మీద మూత, పొంగుతున్న ఎసరు మీద మూత తీస్తే ఆవిరి. రేపేమి సంభవించును మీకు తెలియదు. మీ జీవము ఎపాటిది. ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడంటే, పుట్టించిన వాడు ఎందుకు రాస్తున్నాడంటే మనిషి జీవితం గతి తప్పింది, మార్గం తప్పింది, మనసు పాడైంది. ఏం బ్రతుకుతావయ్యా నువ్వు? ఒకనొక ఊరెళ్ళి ఓ పట్టణం పోయి వ్యాపారం చేసుకుని ఏదో సంపాదించి ఏదో చేద్దాం, ఏదో కడదాం అనుకుంటున్నావా? నీ జీవం ఎపాటిది. మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కదా మీరు. ఒకసారి మీ జీవితం ఎలాంటిదో జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. అవునా అని నేను అడగవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఈ జీవిత కాలంలో ఎంతో మందిని మనం చూస్తున్నాం. వస్తున్నవారు పోతున్నవారు, వస్తున్నవారు పోతున్నవారు, తరాలు వస్తున్నారు. అనేక మంది పితరులు, పెద్దలు, తల్లిదండ్రులు, పూర్వీకులు వెళ్ళిపోతున్నారు. మనం వెళ్ళిపోయేవారిమే. మరి ఈ లోకానికి వచ్చి మరలా వెళ్ళిపోయే లోపులో ఈ కొంచెం కాలం మనకి ఎందుకు ఇచ్చాడంటే ఇక భూమి మీద దేవుని ఇష్టం నువ్వు తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడానికి ఆయన సంగతి అంతా చెబుతున్నాడు. ఈ యేసువం లేకముందు, ఈ మనిషిని చేయకముందు, నాకు ఇష్టమైన కుమారుడైన క్రీస్తును, పరిశుద్ధాత్మని వీరందరినీ కనకముందు నేను ఒంటరి వాడును. మన తండ్రి ఒంటరి వాడుట దేవుడు. అలా ఒంటరి వాడిగా నివసిస్తున్న ఆయనలో ఒంటరితనం అతన్ని కలిసివేసిందో, ఇబ్బంది పెట్టిందో. ఆయన మనసులో మొత్తానికి ఒంటరిగా కాకుండా నాకు పిల్లలు కావాలి, అనేక మంది నా రూపంలో ఉన్నవారు కావాలనే కోరిక ఆయనకు కలిగింది. ఆ కోరిక కలగగానే మొట్టమొదట ఆయన తన కుమారుడైన క్రీస్తును కన్నాడు, పరిశుద్ధాత్మను కన్నాడు, పరలోకాన్ని నిర్మించాడు. ఆ పరలోకములో ఉండగానే మరలా ఆయన నిర్మించిన యేసుక్రీస్తుని చూస్తే, ఆయనకి దేవునికి మొట్టమొదటిగా పుట్టిన ఇద్దరు పిల్లలను చూస్తే ఆయనకి చాలా ఇష్టం పుట్టిందంట. ఇంకా పిల్లలు కావాలనుకున్నాడు. మనకు ఒకరు లేక ఇద్దరు అనుకుంటాం అంతే. బాబు మాకు 5 పిల్లలు 4 పిల్లలు అంటే మనం ఆశ్చర్యపోతాం, మేము ఒకరితోనే ఏగలేకపోతున్నామని. దేవుడు అనుకున్నాడు తనకు అనేక మంది కావాలి. ఎందుకు కావాలి అంటే ఆయన నేను పరలోకాన్ని నిర్మాణం చేశాను. ఈ పరలోకం నాశనం కాని లోకం. ఈ లోకంలో పరిపాలించాలంటే, ఈ లోకాన్ని జీవించాలంటే అనేక మంది పిల్లలు కావాలి. వారు నా నుండి రావాలి, నా రూపం నుండి రావాలి. ఈ పరలోకాన్ని స్వాచ్ఛంగా వారు ఏం చేయాలి? సంపాదించుకోవాలి అనే ఆలోచన ఆయనలో కలిగింది. ఇంత విశాలమైన మహాలోకం, ఒక ఉన్నతమైన లోకం. ఇక్కడ ఒంటరిగా ఉండడమే కాక అనేక మంది ఉండాలి. అనేక మంది పిల్లలు కావాలంటే ఏం చేయాలని ఆలోచన కలిగి, అయితే మనిషిని నిర్మిద్దాం, ఒక మానవ ఆకారాన్ని నిర్మిద్దాం. ఆ మనిషి నుండి అనేక మంది మనుషులను భూమి మీద ప్రవేశపెట్టాలనే ఆలోచన ఆయన కలిగింది. దేవుడు అనుకుంటే అందరినీ ఒకేసారి నిర్మించగలడు. కానీ దేవుడు నా ఇష్టము, నా ప్రేమ, నా సంకల్పం వారికి తెలియాలంటే వాళ్ళకి కూడా నా ప్రేమను పంచాలి, నా మనసును వారికి ఇవ్వాలి, నా నిజాయితీ నా పిల్లలైన మానవాళికి ఇవ్వాలి. అందుకని అప్పుడప్పుడు ఒక్కోసారి నిజాయితీగా మాట్లాడితే, పోరా నువ్వు ఒక్కొక్క నిజాయితీగా ఉంటే సరిపోద్దా, అలా అనుకురా ఇంకెలా జాలని అనుకోండి, ఆ నేలను చేస్తుంటారు.
లేకంటే ఉండదు. ప్రతి ఒక్కరిని భూమి మీదకు మంచివారిగానే పంపించాడు ఆయన. ఎవరిని చెడ్డవారిగా పంపించలేదు. చెడ్డవారిగా ఎందుకు పంపిస్తాడండి? దేవుడైన సృష్టికర్తకి ఏమైనా రోగమా, జబ్బా, స్వార్థమా, దోపిడియా, దౌర్జన్యమా, సంపాదన ఏ బుద్ధులు ఉన్నాయి చెప్పండి ఆయనకి? నేను పరిశుద్ధుడు అంటున్నాడు. అంటే పాపము లేనివాడు నేను, ఏ కల్మషము లేనివాడైనా. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, మీరు రాసుకోండి 1:14. నేను పరిశుద్ధుడును కనుకన మీరును పరిశుద్ధులై ఉండాలి. నేను పరిశుద్ధుడును. మనం అలా చెప్పలేవులండి. నేను యథార్థవంతుడు కాబట్టి మీరు యథార్థవంతులుగా ఉండండి అని చెప్పము. అలా చెప్పినా పిల్లలు వినరు కూడా. నాన్న మీ రోజులు లాంటి రోజులు కాదు నాన్న, ఇలాగే బ్రతకాలి, ఇలాగే జీవించాలి, ఇలాగే మోసం చేయాలి, ఇలాగే బ్రతకాలి. ఏదో కాలంలో కష్టపడే బ్రతకాలి, మన తిండే తినాలి, మనకున్న దాంట్లో ఉండాలంటే అలాంటి కాలం కాదండి ఇప్పుడు అని తీసి పారేస్తున్నారు. మన పెద్దలు తల్లిదండ్రులు జీవించిన జీవితాలు చూస్తే వారిలో కొద్ది గొప్ప నిజాయితీ కనిపిస్తుంది. ఒక మనస్సాక్షి ఉంటుంది. ఈ మనసు, ఈ హృదయము, ఈ ఆత్మ, ఈ శరీరము, ఈ ప్రాణము, ఈ రక్తము, ఈ మాంసపు ముద్ద, ఇవన్నీ కూడా ఆయన నుండే మనిషికి అన్నీ ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇష్టంతో ఇచ్చాడు, ఇష్టపడి. ఎందుకు ఇష్టం? పిల్లలంటే ఇష్టం ఆయనకి. ఒంటరి వాడు కాదండి. పిల్లలు లేని వారికి ఎలా ఉంటుందండి? ఎవరు పిల్లలు కనపడినా గౌక్కొని ఎత్తుకుంటారు. మీది ఏ కులమా, ఆ కులమా, ఈ కులమా అని ఏమంటారు. గౌక్కొని వాళ్ళు తినేదేమంటే వాళ్ళు నోట్లో పెడతారు. సత్యం వరకు పసిపెట్టిన అలాంటి తారతమ్యాల్లో ఎవరు అలా చూడరండి. చాలా సమయాల్లో చూస్తుంటాం. ఎదిగే కొద్ది వాళ్ళ బుద్ధులు మారితే, వాళ్ళ ప్రవర్తన బాగోకపోతే, వాళ్ళ దొంగలైతే, వారు వ్యభిచారులైతే, వారి మాట తేడా వాళ్ళైతే అలాంటి వాళ్ళని పక్కన పెట్టాలనుకుంటాం. కానీ మన ప్రవర్తన బాగుండి, మన నడవడికి బాగుంటే మనల్ని నిందించేవారు, మనల్ని కాదని త్రోసివేసేవారు ఎవరు ఉంటారండి? మనలో లేకపోయినా మమ్మల్ని అలా చూస్తున్నారు, ఇలా చూస్తున్నారు అంటాం. కానీ మనము నిజంగా దేవుని జ్ఞానములు దైవికంగా ఉండగలిగితే ఎలాంటి వారైనా సరే గుర్తిస్తారండి. మనం అంటే అలా అబద్ధం ఆడతాం కానీ, మనం అంటే అలా చేస్తాం కానీ ఆవిడ మంచిదిరా, ఆ భర్త గురించి చెప్పక్కర్వద్దు, ఈవిడ చాలా మంచిది, లేదా ఆయన మంచివాడు. గుర్తిస్తారు. గుర్తించే స్వభావం ఇచ్చాడు దేవుడు. మంచి చెడులు ఆలోచించే వేసనిచ్చాడు మనిషికి. ఎందుకంటే నా కృపా మహిమకు మనిషి ఏం చేయాలంటే కీర్తిని కలిగి చేయాలి. నా కీర్తి చెప్పాలి. చచ్చిపోయిన తర్వాత శ్రీశేషి కీర్తి శేషులని అప్పుడు అనడం కాదు, బ్రతికుండగా దేవుని కీర్తి చెప్పాలి. అందుకనే దేవుని ఇష్టం మనిషికి తెలిసా? ఒకసారి తెలుసుకుంటే ఏమైంది? వింటే స్వీకరిస్తే మేలవుతుంది. వినకపోయి త్రోసివేస్తే మనం ఏం చేయగలమండి? ఆ దేవుని ప్రేమను సాత్వికంతో చెప్పే బాధ్యత దేవుని పిల్లలుగా బాధ్యత కలిగిన వారికి ఇచ్చేడే తప్ప, అమ్మో మన జేబులో రూపాయి పోతే తిరిగి దానికి ఎలా లాభం వస్తుంది, తిరిగి ఎలా వస్తుందని ఆలోచించే వారికి అలాంటి అవకాశం లేదండి. బ్రతకాలి దేవుని కొరకు, బ్రతకాలి, లోకాన్ని బ్రతికించాలి. 2 మంచి మాటలు వినినను, ఒకవేళ వినకపోయినాను, వింటే మేలేనే, నాకు వినకూడదని కాదు, చెప్పాలి. మంచి అయితే చెప్పాలి. పెద్దలు అంటారు, ఎందుకని మంచిదో మాట చెప్పి చూడండి, వినకపోతే మనం ఏం చేయగలం అంటారు. చెప్పాలి. పెద్దలుగా చెబుతారు, తండ్రిగా చెబుతాడు, తల్లిగా చెప్తారు, అమ్మ నీకు అది పద్ధతి కాదు, మేము ఒక మంచి సంబంధం చూసాం, ఒక మంచి అబ్బాయి, నీ జీవితం చాలా బాగుంటుంది, నేను అస్సలు ఒప్పుకోలేను, నేను దూకేస్తాను, నేను కాల్చేస్తాను, నేను పారిపోతానంటే వాళ్ళు ఏం చేస్తారు? మా కళ్ళు ఎదుట నీ శవంగా అనిపించడం ఎందుకమ్మా, నా శవాన్ని చూస్తామంటారు. వాళ్ళు డైలాగులు అవి. అమ్మ మా అంత పని ఎందుకులేమ్మా, నీ బాధలు నీ తెప్పలు నువ్వు పడతావు, ఏదో తండ్రిగా మా మనస్సులో ఉన్నది చెబుతున్నాం. అందుకని ఈనాడు అనేక మంది తల్లిదండ్రులు ఇష్టంతో కాదండి, పిల్లలు ఇష్టాలతో, వారు కోరికల చేత నింపబడిన దానికి ఎటు చెప్పలేక తల వంచి వాళ్ళని ఏదో ఒక ఇంటి వారిగా చేస్తున్నారు. కానీ ఎంతో మానసికమైన సమస్యలు తల్లిదండ్రుల్లోనూ ఉన్నవి. ప్రతి కుటుంబంలో పిల్లల పట్ల ఉంది, బాధ ఉంది, చింత ఉంది. ప్రతి తల్లికి, తల్లి అయిన వారికి, తండ్రి అయిన వారికి, కుటుంబాల్లో ఉన్న పెద్దలకి.
నలుగురు ముగ్గురు పిల్లలున్నాయి, కుటుంబములు, నీకే అన్ని బాధలుంటే కోట్ల మందిని కన్న తండ్రి మనసులో ఏముందో తెలుసా? మొదట ప్రేమ ఉంది, తర్వాత ఇష్టం ఉంది. ఇష్టంతో కష్టపడి అన్నీ చేసాడంట 6 దినాలలో. నా రూపంలో నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలకు అన్ని సదుపాయాలు కావాలని ఆయన ఇష్టపడి మనం అనుభవిస్తున్న విశాలమైన జగత్తు అనగా ఈ సృష్టి, మనం అనుభవిస్తున్న నేల, మనం అనుభవిస్తున్నటువంటి ఆకాశం, మనం అనుభవిస్తున్న విశాలమైన ప్రకృతి అంతా దేవుడు 6 విశ్వదినాలలో చేశాడు. ఆదికాండం 2:2-3 చదువుతున్నాడు కుమారుడు, చూడండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేశాడంట. ఈ విశ్వములో మొట్టమొదట ఈ లోకాలు పుట్టక ముందు పని చేసిన వాడు ఎవరంటే దేవుడు, సృష్టికర్తట. ఎవరి కోసమయ్యా పని చేసావు? నాన్న నువ్వు పని చేసావా? చేసానమ్మా. ఎవరి కోసం చేసావు? మీకోసమే. మా నాన్న పని చేశాడా? మా నాన్న మోసాడంటే మీ నాన్న ఏమైనా జమీందారా? ఎందుకు చేశాడు అంటే ఎందుకు చేయాలి? పిల్లల కోసం. రాళ్ళన్నా మోయాలంటారు కదా, మోస్తారు. అలాగే ఇష్టపడిన దేవుడు, పిల్లలంటే ఇష్టపడిన దేవుడు. ఆ పిల్లలైన ఈ మనుషులను మనల్ని పంపించక ముందు మనకు కావలసినవన్నీ 6 విశ్వదినాలలో చేశాడంటే. విశ్వదినం అంటే భూదినాల్లో 24 గంటల దినం కాదు. టోటల్ విశ్వంలో ఉన్న గ్రహాలు, విశ్వంలో ఉన్న పదార్థం అంతా తిరిగితే అది ఒక దినం. అది అలాగా 6 దినాలలో మొదటి దినాన్ని చేయవలసింది చేశాడు, వెలుగుని చేశాడు. 2వ దినాన్ని ఆకాశం చేశాడు. 3వ దినాన్ని భూమిని చేశాడు. ఎందుకంటే నేను చేసినవన్నీ చూసినప్పుడు నేను గుర్తుకు రావాలనుకున్నాడు ఆయన. మన పిల్లలకు మనం చేసిన పనులన్నీ చూస్తే వాళ్ళ తండ్రి గుర్తు రావాలి. మా నాన్నండి, ఆయన ఉన్నంతసేపు ఆయన ఎంతో ప్రయాసపడి కోడేసేలాగా నిర్మాణం చేశాడండి, మాకు ఒక దారి చేశాడండి, మమ్మల్ని ఎలా నిలబెట్టాడండి. మన పనులు చూసేసరికి తండ్రి గుర్తొస్తాడు. అందుకే గుర్తుండే పనులు చేయాలనుకుంటారు పెద్దలు. ఎక్కడిది మనసు? సాక్షాత్తు సృష్టికర్తలో ఉంది. నా పిల్లలందరూ కూడా నన్ను గుర్తించాలి. వీటన్నిటికీ నిర్మాణానికి కారకుడైన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయనే మనిషి నిమిత్తం అన్ని నిర్మాణం చేశాడు. అందుకే ఆకాశం చూస్తే నేనే గుర్తుకు రావాలనుకున్నాడు ఆయన. ఎంత పెద్ద ఆకాశం అండి. ఆయన అన్నాడు ఒక సందర్భంలో, ఆకాశం నా సింహాసనం అన్నాడు ఆయన. ఆకాశం నా సింహాసనము, భూమి పాదపీఠం. ఆకాశాన్ని లెక్కించగలరా? కొలవగలరా? కొలమానం ఏమైనా పనిచేస్తుందా? శాస్త్ర ప్రపంచానికి ఏమైనా అందుతుందా? అందనంత అంత పెద్ద ఆకాశాన్ని చూస్తే, ఆకాశమే సింహాసనం అయితే దేవుడు ఎంత ఉన్నతమైన ఆవిర్భావం కలిగినటువంటి వాడు. అందుకని దేవుడు అంటే అయ్యగారిలా ఉంటాడని భ్రమలో పడిపోకండి. ఆయన మహా తేజస్సు, సమీపించరాని తేజస్సు. వెలుగుని ఎంతకాలం ఎంత అని మనం కొలవ, ఇక్కడున్న వెలుగును, ప్రకాశించే వెలుగును కాంతి సంవత్సరంగా నువ్వు కొలవచ్చేమో కానీ ఆకాశంలో ఉన్న వాటిని అన్నీ కొలవటానికి నీకు ఎక్కడ అవకాశం? అనుభవించాలే తప్ప, తినాలే తప్ప, అవసరం ఇంకా నీకు ఇంకా కుదరకపోతే పాడు చేస్తావు తప్ప నువ్వేం చేయలేవు కదా. నువ్వు ఎన్ని చేసినా అలా పండుతూనే ఉంటుంది, అలా వస్తూనే ఉంటుంది. ఎంతమంది, ఎన్ని కోట్ల మంది ఎన్ని పదార్థాలు అనుభవించినా సరే దేవుడు అలా పెడితేనే ఉన్నాడు. ఏంటి ఆయన చేతులు? ఆయన రెక్కల కష్టార్జితం. మన తండ్రి లేక భర్త కష్టార్జితమైన ఆ కూలి పనైనా ఒకరోజు మన సౌకర్యాలకు సరిపోవు కానీ దేవుని రెక్కల కష్టార్జితం. ఎంత తింటున్నారు, ఎంత పారేస్తున్నారు, ఎంత పాడు చేస్తున్నారు, ఎంత వ్యర్థం చేస్తున్నారు అంటే విస్తారమైన సంపద ఇచ్చాడు ఆయన. ఎందుకంటే విస్తారమైన ప్రేమ ఉంది కనుక ఆ దేవునిలో విస్తారమైన ఇష్టం. ఎంత ఇష్టం అమ్మ, నేనంటే ఎంత ఇష్టం అంటే ఏదో ఎంతో 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 అని చెబుతావు. ఆ ఇష్టం పనుల్లో చెప్పాలి, మేలు చేయడంలో చెప్పాలి, ఇవ్వటంలో చెప్పాలి. ఇష్టపడ్డా కాబట్టి ఆ అమ్మాయికి, అమ్మ ఈ 10,000 పట్టుకెళ్ళమ్మా, ఏదో చేసుకో, మొన్న వచ్చేటప్పుడు నిన్న వచ్చి మొన్న ఇచ్చేవి కదా నానంటే మరలా ఇస్తరించాడు. ఇష్టం
ఎంత ఇస్తారో మా తండ్రికే తెలియదండి. ఎంత ప్రేమ చూపిస్తారు. భూమి మీద ఉన్న తండ్రికే ఇంత అంత ఉంటే లోకాన్ని కలుగు చేసినటువంటి దేవునికి విస్తారమైన ప్రేమ. అంచేతే ఆయన కృపా మహిమకు ఏం కలగాలనుకున్నాడంట? కీర్తి కలుగు చేయాలి. ఆయన కీర్తిని చెప్పాలి. మీరు తిన్నవారు చెప్పుకోవాలనుకుంటాం, పెట్టేం కదండి. పెట్టిన తర్వాత కనీసం విశ్వాసం ఉండాలి కదా. ఒక్క కొంత విశ్వాసం మనిషికి లేదని ఎందుకంటున్నారు? మనిషి లోకానికి వచ్చేసరికి శరీర మాయలో పడి ఈ మానవ శరీరములో చిక్కుకొని అవయవాలలో పుట్టిన కోరికలన్నీ నెరవేర్చటానికి చిక్కుకొని సంతృప్తి లేనివాడై ఉన్నాడు. దురాశ చేత నింపబడి ఉన్నాడు. తింటే సరిపోదా? రష్యాను పాడు చేయాలా? ఉక్రెయిన్ను పాడు చేయాలా? ఇజ్రాయెల్ను పాడు చేయాలా? పక్క దేశాన్ని పాడు చేయాలా? ఇంతకుముందు జరిగిన ఎన్ని యుద్ధాలు! ఎవరికైనా ఆహారం పెట్టడానికా యుద్ధాలు? ఎవరికైనా ఇల్లు కట్టించడానికా యుద్ధాలు? కాదండి. భూభాగాల నిమిత్తం పక్కనున్న దేశాన్ని, పొరుగు దేశాన్ని మనం దోచుకోవాలి. దాన్ని ఆక్రమించాలంటే అవతల వారు ఊరుకుంటాడా? నీ దేశంలో ఎంతో సంపద ఉంది, ఇంతవరకు బాగానే ఉన్నావు కదయ్యా, నీ పరిపాలన ఇంత దౌర్జన్యం ఎందుకు చేస్తున్నావు? అందరూ కొమ్ముగాచినా ఎవరిని లెక్క చేయట్లేదు. అవి మా దగ్గర అవి ఉన్నాయి, మా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర రసాయనిక బాంబులు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి అంటున్నారంటే ఎవరిని పోషించడానికి? అవి బ్రతికించడానికి? అవి అమెరికాకి దగ్గర ఎన్నో ఉన్నాయండి అంటున్నారంటే అవి బ్రతికించేవని భయపడుతున్నారా? పెట్టేవి కాదు, పోషించేవి కాదు, చంపేవి ఉన్నావు మా దగ్గర. ఒకటి వదిలితే చాలు ఇంతమంది టార్గెట్గా పెట్టుకొని తుడిచేస్తుంది. ఏంటి మనిషిలో స్వార్థం? ఈ మానవ శరీరంలో ఏంటి ఇంత రాక్షసమైన తత్వం? మరి వాళ్ళు దేవుడు తెలిసిన వారే, వాళ్ళు క్రైస్తవ దేశాలే, వారు క్రైస్తవ దేశాలే. అమెరికాని కానీ క్రైస్తవ దేశం అంటారు. మరి వాళ్ళకు ఉందా జ్ఞానం? వారికి అర్థమవుతుందా దేవుడు? నీ పొరుగువాని దేనినైనా, నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని ఇంటినైనా, నీ పొరుగువాని గాడిదనైనను, నీ పొరుగువాని ఏ వస్తువునైనను భార్యతో సహా ఎవరిని ఆశించకూడదని చెప్పినప్పుడు ఆ దేవుడిని నమ్ముకున్నామని చెప్పి పక్క దేశం మీద పోరాటం చేస్తున్నాడంటే ఈ మానవ శరీరంలో మనిషి ఎలా బ్రతుకుతున్నాడు? తన ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నాడా? లేకపోతే దేవుని ఇష్టం ఏమైనా తెలిసిందా? తెలియలేదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ముగించేస్తాం, మీకు 10వ గంట ముగించేస్తాం. మీలో యుద్ధములు పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? ఆయనకి తెలుసు కాబట్టి చెబుతున్నాడండి. ఏడు మా యుద్ధానికి కారణం ఆ భూమి అనుకుంటాం, యుద్ధానికి కారణం ఈ మాట అనుకుంటాం. కానీ దేవుడు రాయిస్తున్నాడు చూడండి, మీ అవయవములు పోరాడే భోగీచల నుండియే కదా. ఈ అవయవాలు ఏముందట? పోరాడే భోగీచలు ఉన్నాయి అవయవాలలో. చేతులకి ఎన్నో కావాలి, మెడకి ఎన్నో కావాలి, శరీరానికి ఎన్నో కావాలి. అది రోళ్ళు అవసరం లేదు. ఏది ఖరీదైందో అది కావాలి. అది కావాలంటే గంటలో వచ్చేది కాదు, నీ వ్యాపారం వల్ల సరిపోయేది కాదు, నీ భర్త కష్టాజీతం సరిపోయేది కాదు. మీ అవయవాలలో అవయవాలు పోరాటం చేస్తున్నాయంట. ఏమని? కడుపుకి అంత అన్నం కావాలని కాదు, బావుకి అంత అన్నం పెడితే తృప్తి పడతామని ఎంతోమంది పేదలు ఉన్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటాం, భోజనం పెట్టగానే పాపం అలా దండం పెట్టి అలా దీవించి వాళ్ళు ఎంతో మన్నన చేస్తుంటారు. అలా పెట్టి చాలామంది తృప్తిగా వాళ్ళు చక్కగా వెళ్తుంటారు. అలా చేయటం వాళ్ళకి ఆనందం. కాస్త భోజనం తింటే తృప్తి పడేటువంటి శరీరానికి భోజనంతో సరిపెట్టుకోలేదు ఈ దినాన్ని, మంచినీళ్ళతో సరిపెట్టుకోలేదు. పొరుగువాడిది కావాలి, పొరుగువారిది కావాలి, పొరుగు దేశం కావాలి, పొరుగువాని భార్య కావాలి, పొరుగువాని భర్త కావాలి, పొరుగువాని సంపద కావాలి, పొరుగువాని అధికారి ఏదో కావాలని భోగమట.
ఈ అవయవాలలో ఉందట. నేనే ఉండాలి, నేనే జీవించాలి, నేనే తినాలి, నేనే తాగాలి, నేనే సుఖించాలని ఆలోచనతో జీవిస్తున్న ఈ మానవ సమాజ నిమిత్తము యాకోబు గారి భక్తుడు తన గ్రంథంలో రాస్తున్నాడు. మీ అవయవములో పోరాడే భోగీచల నుండియే కదా. ఏంటమ్మా ఈ గొడవ? బంగారు గాజుల నిమిత్తమేనా? మెడలో తాడు నిమిత్తమైన ఎంత గొడవ? దాని గురించేనే ప్రాణం తీసుకుంటుంది. ఏం చేద్దంటే భోగాన్ని అనుభవించలేదు కాబట్టి. కొన్ని సమయాల్లో తాకట్టు పెట్టవచ్చు, కొన్ని సమయాల్లో లేని పరిస్థితి కావచ్చు, రకరకాలైన పరిస్థితులు ఉంటాయి. కొంతమంది ఇవ్వడానికి ఇష్టపడరు అసలు. దాని గురించి ప్రాణం అన్నా తీసుకుంటాం కానీ, పోతాం కానీ, అమ్మగారింటికన్నా వెళ్ళిపోతాం కానీ ఈ అవసరతలు, ఈ సమస్యలు అలాగని ఆలోచించరు. కొంతమంది ఏ పరిస్థితి అర్థం కాని పురుషులు వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తుంటారు. మొత్తం మీద ఏ రకంగా నైతను అవయవాలలో ఏముంది? భోగం. ఏముందండి? భోగీచ. నేను అనుభవించాలి, అలా నేనే అనుభవించాలని అనేక మంది ఈ దినాన్ని దొరికిపోతున్నారు. సిబిఐ ఎంక్వైరీలో దొరికిపోతున్నారు, పెద్ద పెద్ద ఆఫీసులు దొరికిపోతున్నాడు. ఈ నెలకు 50,000 వస్తుంది, నెలకు 30,000 వస్తుంది, 600 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లు, ఇన్ని వేల కోట్లు ఎలా ఉన్నాయని ఎంక్వైరీ చేస్తున్నారండి. కారణం ఎలా చేపట్టాడు? ఇన్ని దినాలు దొరకకుండా ఎలా తప్పించుకున్నాడు? ఎందుకు ఇవన్నీ దోచుకున్నాడంటే భోగం. నేను అనుభవించాలి, ఇక్కడ ఇల్లు ఉండాలి, అక్కడ ఇల్లు ఉండాలి, అక్కడ ఫామ్ హౌస్ ఉండాలి, అక్కడ ఇంకొకరు ఉండాలి, ఇక్కడ భార్య ఉండాలి, అక్కడ ఇంకో భార్య ఉండాలి, అక్కడ ఇంకో సుఖం ఉండాలి, అక్కడ ఇంకొక ఇది ఉండాలి. ఈ భోగాలు ఈ శరీరంలో ఎంతకాలం? వీటన్నిటికీ చెక్కి పెట్టాలంటే నిజంగా ఏ ఒక్కరైనా సరే ఆ దేవుని నమ్మినటువంటి నమ్మకము అది ఖచ్చితంగా ఆయన గురించి తెలుసుకోవాలి. నీ మీద ఇంత ప్రేమను చూపించి, ఇంతగా కనికరం చూపించి ఎన్నో 10 సంవత్సరాలు నువ్వు దౌర్భాగ్యుడిగా బ్రతికినా, లోకంలో చుట్టూ ఉన్న వారికి చీడ పురుగులాగా నువ్వు బ్రతికినా ఆయన నీకు ఆయుష్నిస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాడే మారతాడు. పిల్లలు తాగుపోతే తిరిగిపోతే గాలే చూసుకుంటానండి. మనం వాళ్ళని ఏం చేయగలమండి? ఇంకా అంత ఎదిగిన వ్యక్తిని మనం కొట్టగలమా? వాడు ఏదో కావాలని మనం అనగలమా? వాడు అరెస్ట్ అయితే మనకు సంతోషమా? భూమి మీద ఉన్న తల్లిదండ్రులకే పిల్లల జీవితాలను బట్టి అనేక సమయాలు కృంగిపోయి కృషించిపోయి మారితే చాలు, మార్పు వస్తే చాలు. ఇప్పటికైనా దెబ్బ పడింది, వేటు పడింది, ప్రమాదంలో పడ్డాడు, ఇప్పటికైనా మారితే చాలండి, ఇప్పుడైనా మేము రెడీగా ఉన్నాం. పిల్లలు కాదండి అని తల్లిదండ్రుల మనసు తప్పిస్తుంటుంది. ఈ మనస్సు ఎవరిది? సాక్షాత్తు కన్న తండ్రి అయిన దేవునిది. 14వ అధ్యాయంలో చూడండి, కీర్తనల గ్రంథం. వివేకము కలిగి దేవుని ఎదుగువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడని. ఎవరికైనా వివేకం ఉందా? తెలుసుకునే తెలివి ఉందా? పాటించే జ్ఞానం ఉందా? నడుచుకునే వివేకం ఉందా? మానవ జన్మకు అర్థాన్ని సార్థకతను చేకూర్చుకునే స్థితి ఉందా? పైకి భక్తుని కానీ వేషధారణ ఉందా అని ఆయన పరీక్షించుకుంటున్నాడండి. పరీక్షించి వెంటనే లేపేస్తున్నాడా? లేదండి, ఇంకా మారతాడేమో. జీవితకాలం అంతా ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఈ ప్రాంతమైన, ఆ ఊరని, ఆ పట్టణమని, ఈ దేశమని, ఆ దేశం అని లేదండి. అందరూ బొత్తిగా ఏం చేశారంట? దారి తొలగిపోయారంట. ఒక దారి అంటే ఒక పద్ధతి, ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మీరు ఇలా నడాలని. ఇప్పుడు మార్గం తప్పిపోయారట. మార్గం తప్పిపోతే ఎంత ప్రమాదం అండి. అటువైపు వెళ్ళవలసిన వ్యక్తి ఇటువైపు వస్తే ఎంత ప్రమాదం అండి. గుద్దేసినట్టు వాడు రూల్స్ మాట్లాడతారు, రూల్స్ పగిలిపోతాడు అంతే. అవును, అతను ఆయన నిదానంగానే వచ్చాడు. ఇతను ఏదో తాగేసి ఏదో ఆలోచన మీద వచ్చి ఇలాగైపోయాడు. దానికి ఇంకేం లేదు, ఏం చెప్పలేరు. ఏదో కనికరింతే ఏదో చేయడం తప్ప మనం గట్టిగా అడగటానికి లేదండి. మామూలుగా జరిగిందంట. అంటే భూమి మీద నడుస్తున్నప్పుడు నడవడికే క్రమంగా లేకపోతే ప్రమాదంలో పడతావు. మరి జీవితంలో నడవకపోతే, జీవితం అనేటువంటి చక్కనటువంటి
జన్మను దేవుడు నీకు ఇచ్చాడంటే ఎంత చక్కగా నడాలని 6 అడుగుల ఆకారంలో ప్రతి అంగామాన్ని ఇచ్చాడండి. ఎంత అందంగా తీర్చిదిద్దాడండి. అందుకని దేవుడు అనుకున్నాడు, నిజంగా నా గురించి అర్థమైతే దేనిని చూసినా, ఏమి తిన్నా, ఏ వాసన చూసినా, ఏ రుచులు చూసినా, అందాన్ని చూసినా, శరీరాన్ని చూసుకున్నా, పిల్లలను చూసినా, భార్యను చూసినా ఎవరు గుర్తుకు రావాలంటే నేనే గుర్తుకు రావాలి. వారికి అర్థమైతే, అర్థం కావాలి, వారి మనసుకు అర్థమయ్యే విషయాలు దేవుడు రాయిస్తున్నాడు. వారికి అర్థమైతే నన్ను చూస్తారు, నా యొక్క కృపా మహిమకి ఏం చేస్తారు, కీర్తి కలిగిస్తాడు. మా తండ్రి చాలా గొప్పవాడండి. ఎన్ని చేశాడో ఇది లేదు అని అనటానికి లేదండి. ప్రకృతిలో దేవుడు ఇది తక్కువ చేశాడు అనడానికి లేదండి. ఇది తక్కువ చేశాడు అనడానికి ఏం లేదు. ఒక నాలుకకు అనేక రుచులు, ఎన్ని రుచులు, ఇంకా తినలేని రుచులు ఉంటాయి. అబ్బా ఇది ఎప్పుడు తినలేదండి, ముందు తిన్న అంటాం, తిని చూడంటారు. తిన్న తర్వాత అంటే ఇది కూడా ఎంత రుచిగా ఉంటుందా, ఈ వంటకం అలా ఉంటుంది. వండినందుకు కాదు, దేవుడు ఎన్ని పెట్టాడని నువ్వు గుర్తించాలి. భార్య అనే వంట మాస్టర్ని పొగడ్డం కాదు, ఇచ్చుకోవచ్చు ఒక్కోసారి, కానీ మొట్టమొదట ఎన్ని రుచులు పెట్టాడు. అదే కాస్త బలహీనంగా ఉంటే ఏ రుచి సెట్ అవ్వదు నాలుగుకి. ఏం చేస్తుందండి? కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారం చూసి చదువు. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయవాడు. 14-17 వచనం అపోస్తల కార్యంలో. ఆయనను ఫలవంతమైన ఋతువులు, అనేకమైన పదార్థములు, వాటి చేత మనల్ని ఏం చేస్తున్నాడంట, ఉల్లాసముతో మీ హృదయములను నింపుతున్నాడమ్మా. మేలు చేటి చేత కూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు. దేన్ని చూడు, మొక్క దగ్గరికి వెళ్ళు, కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళు, అరటి చెట్టు దగ్గరికి వెళ్ళు, పువ్వు దగ్గరికి వెళ్ళు, దేని దగ్గరికి వెళ్ళిన సాక్ష్యం నేనే చేయగలనని. ఇది దేవుడే చేయగలడు. మరి మనిషి ఏం చేయగలడు? మనిషి అనుభవించగలడు. మనిషి ఏం చేయగలడు? అనుభవిస్తాడు. ఎంత నరికేస్తాడు, కాల్చేస్తాడు, అయినా సరే మరలా రీమోడలింగ్ అయిపోయినట్టు మరలా అవి పుట్టుకొస్తూనే ఉంటాయి. ఏంటో తెలుసా? నువ్వంటే ఇష్టం కాబట్టి. అందుకని 6 దినాలలో దేవుడు సమస్తాన్ని సమకూర్చాడంటే ఆయన పిల్లలైన వారందరి నిమిత్తము ఎంత ఇష్టం ఉందో చూడండి. ఎంత ఇష్టం ఉంటే పిల్లల కోసం ఎన్ని సమకూరుస్తాడో ఆలోచించాలి. అంతగా ఇష్టపడుతున్నాడు ఆయన అంటే, అవును ఇష్టపడుతున్నాడనే వాస్తవాలు దేవుని గ్రంథములో, దేవుని మాటలు దేవునిగా చదివితే అర్థమవుతాయి తప్ప నీ స్వార్థ ప్రయోజనం కోసం అవగాహన లేకుండా చదివితే ఎవరికి అర్థమవుతుందండి? కాబట్టి దేవుని యొక్క మనసులో ఉన్న విషయాలు దేవుని యొక్క కుమారుడైన పరిశుద్ధాత్మకు తెలుసు గనుక ఆ వాస్తవాన్ని బహిర్గతం చేసి బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం ద్వారా ఈ విషయాన్ని తెలియచేస్తే బైబిల్ ఒక మత గ్రంథంగా తయారు చేసింది ఈ ప్రపంచం. కాదండి, ఇందులో మహాజ్ఞాన సంగతులు ఉన్నాయి. బ్రతికితే భక్తునిగా వేషం కాదు, బ్రతుకులో ఉండాలి. పైకి భక్తి కలిగినట్టు వారి వాళ్ళే ఉండి దాని శక్తిని ఏం చేయట్లేదట, ఆశ్రయించట్లేదు. తిమోతి జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా బోధించంటే అయినా భక్తుని వేషమే. పైకి వేషధరణ ఎందుకండి? బ్రతుకులో చూపించు, నడవడికలో చూపించు, ప్రేమలో చూపించు, సాత్వికలో చూపించు. దేవుడు ఎంత ఇష్టమో నువ్వేం చేయాలి? చూపించు. అందుకని దేవుడా నీకేం కావాలి? పండు కావాలా, పువ్వు కావాలా, కాయ కావాలా, ఏం కావాలి? ఏమిష్టం? అవి దేవుణ్ణి అడగకూడదు, అవన్నీ ఆయన ఇచ్చినవే. దేవుడు అంటాడు నీవే కావాలి, నీవే ఇష్టం, నీవే ఇష్టం, నీవంటేనే ఇష్టం. నీవంటే ఇష్టం అంటే సినిమా పాట అనుకున్నారు కానీ
లోకం మతి తప్పిపోయి మీరంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం, వాళ్ళంటే ఇష్టం అనుకున్నారు. కానీ నిజంగా దేవుని ఇష్టాయిష్టాలు, ఆయన ప్రేమను తెలుసుకుంటే మనుషులు ఎంత క్షేమకరంగా, ఎంత చక్కగా జీవించగలరండి. మరి దేవుని ఇష్టం తెలిసిందంటే తెలియలేదు. ఒక భార్య ఇష్టాన్ని నెరవేర్చకపోతే నిస్సహాయమైన పరిస్థితి. పిల్లలు అడిగింది ఇవ్వకపోతే వాళ్ళు అలుగుతారు. ఒక భర్త ఇష్టాన్ని నెరవేర్చకపోతే భార్యలో పరిస్థితి వేరు, భర్తలో పరిస్థితి వేరు. మనుషుల ఇష్టాలే నెరవేరకపోతే భేదాభిప్రాయాలు ఉంటాయి. దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చాలని ఆయన ఇష్టపడి నిన్ను ఇంతగా ప్రేమతో చేసుకొని, ప్రేమతో నువ్వు రాకముందే, ఈ భూమి మీదకి రాకముందే నీ కొరకు ఎన్ని చేశాడైనా. ఇష్టమని ఎలా చెప్పగలవంటే నేనంటే ఎంత ఇష్టమని, మా ఆయన ఎన్ని కొంటాడో తెలియదని అంటారు. ఇష్టమే భార్య అంటే. ప్రేమించాలి, భార్యను ప్రేమించాలని దేవుడు చెప్పాడు, భర్తను ప్రేమించాలని చెప్పాడు, పిల్లల ప్రేమను పంచాలని చెప్పాడు. నేను ఇచ్చాను, మీరు కూడా ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, ప్రేమనివ్వాలి, దైవత్వాన్ని ఇవ్వాలి, ఒక క్రమమైన నడవడికను కూడా చూపించాలి. అది దేవునిలో ఉన్నవి. అందుకే ఆయన మనసు చెబితే, ఆయన మనసులో ఉన్న ఇష్టం ఎవరి మీద అయ్యా అంటే ఎవరు అందంగా కాలేజీలో ఉన్నవారి మీద కాదండి, పక్కింటి వారి దగ్గర కాదండి, ఈ భూమి మీద ఉన్న మనుషులందరి మీద ఆయనకి ఇష్టం పుట్టింది. పుట్టకముందే పుట్టింది. వచ్చిన తర్వాత కూడా ఎంత దౌర్జన్యంగా బ్రతికినా సరే నిన్ను అలా కాపాడుతాడు. ఇలాంటి వాడు నిజంగా ఆడికే జరుగుతుంది అనుకున్నాం, ఆడే చిక్కుంటాడు అనుకుంటాం చాలామంది. ఆడిని తప్పించేస్తారు దేవుడు. ఇప్పుడు సమయంలో మంచివాడు కూడా ఇరుక్కుపోతాడు, చెడ్డోడు తప్పించుకుంటాడు. ఎందుచేత ఇంకా మారుతావని దేవుడు అవకాశం కాపుదల. మార్పు వస్తుందేమని ఎదురు చూస్తా. ఆయన ఓపిక అది, ఆయన ఓపిక అండి. మనమైతే 3 సంవత్సరాల్లో అరటి చెట్టు గెల అయిపోతే, 3 సంవత్సరాల్లో మామిడి చెట్టు కాపు లేకపోతే, మన చెట్టుది మనం వేసుకున్న మొక్కన పువ్వులు లేకపోతే అంటే నేను నరికేస్తాం, తీసేస్తాం. దేవుడు అలాంటి వాడు కాదు. ఏం చేదంటే నా పిల్లలకు మరలా మార్పు రావటానికి కావలసిన అన్ని ప్రయత్నాలు నా దగ్గర ఉన్నవి. నా మాటలు వినిపిస్తాను, నా గురించి చెప్పిస్తాను, నా ప్రేమ ఏంటో, నాలో ఇష్టం ఏంటో అన్నీ చెబుతాను. అప్పుడు కూడా మారకపోతే లోకాన్ని విడిచిపెట్టి వస్తారు కదా, అప్పుడు తగిన శిక్ష వేస్తాను. భూమి మీద ఉన్నంత కాలం ఇప్పుడు మారతావా, రేపు మారతావా, బాల్యదినంలో మారతావా, యవ్వన వయసులో మారతావా, వృద్ధాప్య దశలో మారతావా, కాటుకు కాలు చాచినప్పుడు కూడా నీలో మార్పు వస్తుందని ఆయన ఎదురు చూస్తున్నాడండి. అది దేవుని ప్రేమ. మనమైతే ఎదుటి మనిషి కొంచెం తేడా అయితే చాలండి, వాడు చావాలని కోరుకుంటామండి. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. అందుకే ఆయన దైవత్వం కలిగిన వ్యక్తిని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి సృష్టికర్తని. అంచేత దేవునిలో ఇష్టం ఏంటంటే నాకు అనేక మంది పిల్లలు కావాలి. ఆ పిల్లలు నా రూపములో ఉండాలి. ఆ పిల్లలు ఏ రూపంలో చేసుకున్నాడంట చదువుకుందాం ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం ముగించేస్తానండి 10 గంటలలోపు. ఇంకా 10 నిమిషాల టైం ఉందా. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదము. ఇవి కొంటే ఎక్కడైనా ప్రకటించాలని తీసుకొస్తే దొరికే మాటలు కాదండి ఇవి, దేవుని ప్రేమతో వచ్చిన సంగతులు ఇవి. కాబట్టి శ్రద్ధగా వినాలి చివరి మాటలు. దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున తన స్వరూపములో చేసుకోవాలని ఇష్టం కలిగి ఉన్నాడట. ఏదోలాగా చేసి పాడేద్దాం అనుకోలేదట. అంతే కదండి. అందుకే దేవుడు కూడా నిజంగా ఇంత ఉన్నతమైన ప్రేమను చూపిస్తున్నాడు అని అర్థం చేసుకోవడానికే మనకిచ్చిన పిల్లలను చూడండి. దేవుడు మనకిచ్చిన పిల్లలను చూస్తే నిజంగా పిల్లలంటే ఎంతో ప్రేమ. ఎందుచేత తల్లిలా ఉంటారు, తండ్రిలా ఉంటారు, తాతయ్యలా ఉంటారు. వాళ్ళ ఆకార ఆవిర్భావాలను చూస్తే మురిసిపోతుంటాం, సంతోషపడతాం. ఎందుచేతంటే వీళ్ళని చూస్తే వాళ్ళకి ఇష్టం పుట్టాలని దేవుడు అందరికీ అనుభవం పెంచాలనుకున్నాడు. పిల్లలంటే ఇష్టపడాలని అనుభవం పెంచాలనుకున్నాడు. కాబట్టి నీ ఆకారమే, నీ పోలికే.
అలాగా తండ్రిగా, తల్లిగా, తాతగా ఉన్న ఈ పోలికలు, రూపాలన్నీ ఎవరు పోలికట? దేవుని ఆత్మస్వరూపమైన పోలిక. అది ఆత్మ పోలిక. అది శరీరంలో ఒక ఆకారంగా కదిలిక కనిపిస్తుంటుంది వయసులో, భారీ వయసులో చనిపోయే వరకు. ఈ పోలిక, ఈ రూపాలన్నీ సాక్షాత్తు కన్న తండ్రిలో ఉన్న పోలిక అండి. అందుకని నా దేవుని రూపం నల్లగా ఉన్నానని అనుకోకు. నీకున్న స్టైల్, ఆ విధానమే వేరు, నీ కలర్ వేరు, నీ నాలిక వేరు, నీ కనురెప్పల దృష్టి వేరు, నీ అవయవాల్లో ప్రతి దాన్ని కూడా ఒకరికి ఇచ్చింది మరొకరికి ఇవ్వకుండా అవయవాలు అలాగున్నా సరే ప్రతి ఒక్కరికి తేడా. చెవులలో తేడా, పళ్ళుల్లో తేడా, ఏమండి, అవయవాలలో తేడా, ఏలుముద్రలో తేడా, ప్రతి దానిలో ఇంత ప్రత్యేకమైన స్థితిలో చేశాడంటే నేను చేసిన పని, నేను చేసిన నిర్మాణం, నేను చేసినట్టు ఇంకెవరు చేయడానికి వీల్లేదు. అందుకనే మరి ఆవిడ లేదు కాబట్టి నా ఏలుముద్రలు పెడేస్తానంటే అవదు. ఎవరు పెట్టారు? అది రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు పెట్టారా? దేశానికి సంబంధించిన వాళ్ళు పెట్టారా? కాదు, దేవుడు పెట్టాడు. అందుకే ఒకసారి నీ ఆకార ఆవిర్భావం, నీ పోలిక, నీ రూపం చూసుకున్న తర్వాత దేవుడు ఎంత ఇష్టంతో చేశాడని గుర్తించుకోవాలి. ఆయన పోలికలో చేయాలనుకున్నాడంటే మనిషిని ఆ పోలికలో చేశాడు. ఆయన రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపమేనండి ఇప్పుడు మాట్లాడుతుంది. ఆ రూపమే ఆయన ఆత్మస్వరూపం. ఆ పోలిక రూపం మనకి పైకి కనిపిస్తుంది. ఆత్మస్వరూపం మనల్ని మాట్లాడింపజేస్తుంది. ఆయన జీవింపజేసే జీవాత్మనిచ్చాడు. అది నువ్వు ప్రాణం అనొచ్చు, చిలక అనొచ్చు, రకరకాలైన ఏ పదాలతోనో పిలుచుకుంటావు. కానీ చదువునైనా దేవుడైన యెహోవా నేల మంటితో నారుని నిర్మించి ఈ మనిషిని నేలమంటితో చేయాలనుకున్నాడు. నేలమంటితో ఆకారం చేసిన దేవుడు తన నాసికారంధ్రములో తన రూపాన్ని ఇచ్చాడట, తన జీవవాయువునిచ్చాడట, జీవాత్మనిచ్చాడు. అంత ఇష్టపడి చేసుకున్నాడు. ఇష్టపడి చేసుకున్న దేవుడు, ఇష్టపడి మనుషులందరి కొరకు ఎన్నో చేసిన దేవుడు ఎంత కష్టపడ్డాడు. ఎన్ని కష్టాలు ఉన్నావు ఆయనకి. ఇష్టమే కాదండి, ఇష్టపడిన వారి కష్టాలు కూడా అనుభవించాలి. ఇష్టపడ్డా కదా, ఇష్టపడిన తర్వాత కొన్ని కష్టాలు వస్తాయమ్మా, నువ్వు దానికి అంగీకారం. ఆ కష్టానికైనాను సుఖానికైనాను ఈయనకే భార్య అయినా ఇందును అంటావు పెళ్లిపేటల మీద ఆ ప్రమాణం చెప్పినప్పుడు. ఈరోజు ఇష్టంగా ఉండొచ్చు, ఈరోజు అందంగా ఉండొచ్చు, రేపు పొద్దుట అందంగా లేకపోవచ్చు, బలహీనురాలు అవ్వచ్చు, మరి బలహీనుడు అవ్వచ్చు. ఆయన ఇష్టం కానీ, ప్రేమ కానీ, బంధం కానీ ఊపిరున్నంత కాలం తెంపుకోవడానికి, తెగదంపులు చేసుకోవడానికి వీల్లేదు. అంత చక్కగా ఒక నియమ నిబంధన మనుషుల్లో ఉంటే దేవుడి భూమి మీదకు పంపించిన ప్రతి ఒక్కరిలో తన రూపాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఆ రూపం నిన్ను కదిలించాలి, ఆ రూపమే నిన్ను నడిపించాలి, ఆ రూపమే నిన్ను మాట్లాడింప చేయాలి, ఆ రూపమే నీ లైట్ని వెలిగిస్తుంది. కనుక ప్రియమేటండి దేవుని వాళ్ళరా, దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులు, బైబిల్ యొక్క విజ్ఞాన సంగతులను ఆలోచన చేసినట్లయితే దేవుని ఇష్టములో ఎవరున్నారు అంటే నీవే. ఈ ప్రపంచంలో ఉన్న కోట్ల మంది వచ్చిన వారు, అనేక మంది పోయిన వారు, బాగా ఇప్పుడున్న 800 కోట్ల మంది పైగా లెక్కించబడుతున్న వారందరూ దేవుని ఇష్టంలో ఉన్నవారు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన పంపించాడు. కాబట్టి దేవుని ఇష్టం మనిషి తెలుసుకోవలసిన అవసరం ఉంది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు నాకు ఇష్టం పుట్టింది. యేసుక్రీస్తుని కన్న తర్వాత మరి అనేక మంది కావాలని ఇష్టం పుట్టింది. వారిని భూమి మీద కనాలని, వారందరి కొరకు ఈ సృష్టిని చేయాలని ఆయన ప్రేమ కలిగి, ఇష్టం కలిగి చేశాడు. ఆయన ఇంత ప్రేమతో, ఇంత ఇష్టముతో అన్నీ చేసుకున్న దేవునికి ఈనాడు మనిషి ఏం చేస్తున్నాడంటే నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. ఎందుకమ్మా యేసుబాబు దగ్గరికి వెళ్ళామంటే నా ఇష్టాల కోసం వెళ్ళామండి, నా ఇష్టం నెరవేరుతో నమ్ముకుందామని ముందుగా మొక్కుకున్నానండి. ఎన్ని తెలివితేటలు వచ్చాయండి. నమ్మకంలో కూడా స్వార్థమే. ఆయన ఎన్ని ఉచితంగా ఇస్తున్నాడు.
నువ్వు అడిగితే ఇచ్చాడా ఈ శరీరాన్ని? అడిగితే ఇచ్చాడా ఈ జన్మను? అడగకుండగానే సమస్తాన్ని ఇచ్చాడంటే నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టం. అందుకనే దేవుని ఇష్టం మనిషికి తెలుసు అనేటువంటి టైటిల్లో ప్రారంభ ప్రసంగాన్ని మరి కొద్దిపాటి నిమిషాల్లో మీకు బోధించడం జరిగింది. ప్రార్థన చేసుకుందాం. మీకు ప్రకటించిన సమయానికే ముగిస్తూ ఎవరికి ఇబ్బందికరం లేకుండా దేవుని మాటలంటే ఎలా ఉంటాయి, వాస్తవాలు అని దేవుని మహిమపరచాలని మీ అందరికీ మనం చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ కలిగిన మా తండ్రి, దేవాన్ని వందనాలు చెల్లించుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఎన్నో సంగతుల ద్వారా నీ పిల్లలైనటువంటి వారికి ఒక మంచి సంగతులు మీరు తెలియజేశారు. విశ్రాంతి తీసుకునే సమయం, నిద్రపోయే సమయం అయినప్పటికీ నీ పిల్లలైనటువంటి వారు ఈ మాటలు వినాలని కూర్చుని పెట్టారు. ఈ చుట్టుపక్కల ఉన్న అనేక మంది మైక స్వరం ద్వారా కూర్చొని వింటున్న పిల్లలందరినీ నీ కృప చేత కనికరించండి. వారిని, వారి కుటుంబాలకి నీ కృపను తోడుగా ఉంచండి. మంచి మనసును వారికి అనుగ్రహించండి. ఒక మంచి జీవితాన్ని, వారి జన్మకు సార్థకతను చేకూర్చుకుని జీవితాలు కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. కనిపించిన దేవుడు కనిపించే మనుషులను చేశాడు అంటే మన గొప్పతనాలు మనం చెప్పుకోవాలని కాదు, మన ఇష్టాలు మనం నెరవేర్చుకోవాలని కాదు. కనిపించిన దేవుడు మనల్ని కనిపించే వారిగా చేశాడంటే దేవుడు ఉన్నాడని, ఆయనకు మన పట్ల ఎంతో ఇష్టం ఉన్నదని, ఇష్టంతో ఇవన్నీ సమకూర్చాడని ఆయన వల్లనే తప్ప మనం ఎవరూ కూడా మనం ఈ లోకానికి రావటానికి మన నిజంగా మన ఇష్ట ప్రకారంగా వచ్చిన వారు కాదని అర్థం చేసుకునే జ్ఞానం దయచేయండి. అందరము దేవుని ఇష్ట ప్రకారంగా వచ్చిన వారు, ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతకాలి, ఆయన ఇష్ట ప్రకారంగా ఒకనాడు లోకాన్ని విడిచిపెట్టాలి. ఎన్న వాస్తవాలను అర్థం చేసుకొని నీ కృపలో నిలిచి ఉండటానికి ఈ గ్రామములో ఉన్న ప్రతి ఒక్కరిని నీ కృప చేత కనికరించండి. ఈ కార్యక్రమానికి వెనకుండి సహకరిస్తున్న పిల్లలందరికీ నీ సహాయాన్ని అందించండి. ఈ గ్రామంలోని యొక్క పనిని పరిచర్య చేస్తున్న దేవుని సేవకులందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ మీ యొక్క మెండైన దీవెనలు, విశేషమైన వాస్తవ సంగతుల చేత నింపి బలపరచమని మా ప్రభుని మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తాం.